హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. పుష్పరాజ్ సినిమా అది. ఆ సినిమాలో ఏ స్థాయిలో అయితే అక్కడ నటుడిగా ఆయన నివర్తించారు, కానీ ఇక్కడ లైసెన్స్డ్ పుష్ప. సరే, అది ఇల్లీగల్ స్మగ్లింగ్, లైసెన్స్డ్ పుష్ప. అక్కడ తగ్గేదేలే అని చెప్పి విలన్ల పట్ల అంటే ఇక్కడ తగ్గేదేలే అని అధికార పార్టీకి సంబంధించిన నేతలను కానీ తన అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తులను కానీ కౌంటర్ చేయడంలో దిట్ట. సో ఇప్పుడే మీకు అర్థమై ఉంటుంది, ఈ పేరు రియల్ లైఫ్లో పుష్ప అనే వాడేటువంటి ఒక్క పర్సన్ రాకేష్ రెడ్డి గారు, పైడి రాకేష్ రెడ్డి గారు. సో ఆర్మూర్ ఎమ్మెల్యే నాతో పాటు ఉన్నారు ఆయన. ముందుగా ఆయన వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే మనోజ్. రైట్, తెలంగాణ బీజేపీ 8 మందిలో మీరు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరు సరే మీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 7 ఉన్నారు. 8 మంది తెలంగాణ రాష్ట్రానికి 8 మంది ఎంపీలతోని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి పరిస్థితి? తెలంగాణ రాష్ట్రానికి ఓ నవోదయ రాలేదంటున్నారు. గతంలో కూడా ఒక హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. సో మీరు చెప్తారు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, చెర్లపల్లి ఇవన్నీ చెప్తారు మీరు. బట్ పబ్లిక్ యూసేజెస్ అయ్యేటువంటి థింగ్ ఇవన్నీ పబ్లిక్ యూసేజ్ కాదని అడగొచ్చు మమ్మల్ని. అంటే నేను డైరెక్ట్గా మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీలు, నవోదయ కాలేజీలు ఇవన్నీ రావని గతంలో ఆరోపించడం మళ్ళీ ఆరోపిస్తున్నారు. మన దగ్గర నుంచి రూపాయి తీసుకుంటే మనకు 30 పైసలు కూడా వస్తలేదు. ఇది ప్రభుత్వం చెప్తున్న మాట. ఆల్రెడీ ఇంతకుముందే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్లో అడిగినప్పుడు భారత ప్రభుత్వం చెప్పింది రూపాయికి 87 పైసలు పంపిస్తున్నాం తెలంగాణకి. పాయింట్ 13 పైసలు ఉంచాలా, ఎందుకంటే ఆర్మీ ఉండాలి. ఆర్మీ లేకపోతే రక్షణ సైనికులు లేకపోతే తెలంగాణ ఉండదు. ఇలా కూడా తెలాలి ఈ ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళకు. ఈ దేశంలో ఆయుధాలు కొనాలా, దేశమే లేనప్పుడు తెలంగాణ ఉండదు. అన్ని రాష్ట్రాలు కూడా అదే రకంగా కొంత అదే సేమ్. రెండోది, ఇక మీరు చెప్పింది ఏంటంటే డెవలప్మెంట్ కేంద్రం నుంచి. కేంద్రం అన్ని రకాలుగా ఇప్పుడు కూడా చెప్పినాం. మీరు ఎక్కడ ఏ వేదిక రమ్మంటే ఇప్పటివరకు మా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చాలాసార్లు చెప్పారు. రెండోది, గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పారు, మేమేం చేస్తున్నాం, మీరు ఏం చేసారు, రాష్ట్రాన్ని ఏం నాశనం పట్టించారు, మీరేం తప్పులు చేశారు. నేను చెప్పాల్సిన మనం గమనించాల్సింది, మనం ఈ వ్యూవర్స్ కూడా గమనించాల్సింది. నేను చెప్పేటన్ని దయచేసి ఓన్లీ అఫీషియల్ లెక్కలు, భారత ప్రభుత్వం లెక్కలు, భారత ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన లెక్కలు. ఈరోజు రాష్ట్రం లేదని అభివృద్ధి జరుగుతుందంటే ఓన్లీ భారత ప్రభుత్వం వల్లనే, కేంద్ర ప్రభుత్వం వల్ల. ఈరోజు నిన్ననే ఒక 1 వీక్ ముందు ఉత్తర తెలంగాణకు వరద అయిన ఏది ఆర్మూర్ టు జగిత్యాల, జగిత్యాల టు మంచిర్యాల 7,600 కోట్లు, 2,200 కోట్ల బీబీనగర్ ఎయిమ్స్, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ, జైరాబాద్ కారిడార్, ఇండస్ట్రియల్ కారిడారు, లేదు పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్, టెక్స్టైల్ పార్కు, ఇంకా దాంతోపాటు 32,000 కోట్లు దీనికి ఏది రీజనల్ రింగ్ రోడ్ నార్త్, సౌత్ కూడా రెడీ అని చెప్పినాం. ఎందుకంటే వాళ్ళు అలైన్మెంట్ మార్చమంటున్నారు. ఈ ముఖ్యమంత్రి వాళ్ళ బంధువులు, మంత్రులంతా కలిసి బంధువులు మారుస్తారా? సౌత్ది మార్చమంటున్నారు. అలైన్మెంట్ దానివల్ల పెండింగ్ ఉంది. అలైన్మెంట్ మార్చమంటున్నాం ప్రభుత్వం. దానికి మాకున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే పాతది ఏదో ఉంది, అదే కరెక్ట్ ఉంది. వీళ్ళ మధ్య కాంగ్రెస్ అధికారం రాగానే మంత్రులు వీళ్ళందరూ, ఈ రేవంత్ రెడ్డి సోదరులు వీళ్ళందరూ భూములు కొనుక్కున్నారు. కాబట్టి మళ్ళీ సామాన్యులకి వెళ్ళి తిప్పుతున్నారు. పేద రైతులు, సామాన్య రైతులకి తిప్పుతున్నారు. కాబట్టి పర్ఫెక్ట్. ఇంతకుముందు ఏదైతే ఉందో కరెక్ట్ ఉంటుందో, ప్రజలకు నష్టం లేనిది, తక్కువ ఖర్చు అయ్యేది దాన్ని అంటారు. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్తున్నాను మీకు, ఈరోజు బుల్లెట్ ట్రైన్ చివరిది అది 780 కోట్లు. ఇది సికింద్రాబాద్ రిజర్వేషన్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు. రెండోది గ్రామాలు, అలా చెప్తున్నాను. గ్రామాలలో కూడా మేము ఇచ్చినాయనండి. సన్న బియ్యం కూడా మేము ఇచ్చేటి, ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు. కానీ సన్న బియ్యం 5 కిలోలు ఇచ్చేది మేమే, గన్ని బ్యాగ్ ఇచ్చేది మేమే. బట్లు కూడా 50. ఫెడరల్ సిస్టంలో బాధ్యత అది. తెలంగాణకు వచ్చింది ఏం లేదు. పంజాబ్లో వస్తున్నది, మధ్యప్రదేశ్లో అదే అంటున్నాం. మేము ఒకటే కాదు, భారతదేశంలో ప్రతి ఇంచు మా దృష్టిలో భారతమాతని, ఎవరిని కూడా అట్లా చూడము. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. ఈరోజు గ్రామాల ఎన్ఆర్జీఎస్ మొత్తం సెంట్రలే. ఈరోజు ఇంకా 40% పెట్టుకుంటాం, వెనుకపోతున్నారు. రాష్ట్రం ఇంకా కొద్దిగా ప్రాధాన్యత ఉండాలి. 25 రోజులు ఎక్కువ పెంచినాం జీరామ్జీ అని. అలా పదమని కూడా ఇష్టం లేదు కాంగ్రెస్కు. జీరామ్జీ అంటే కూడా భయపడుతున్నారు. కాషాయాన్ని చూస్తే భయపడతారు. అంటే ఒక సెట్ మార్క్ స్కీమ్ కాదు. ఒకప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ తీసేసింది మహాత్మా గాంధీ మన్రేగా అనేది. దాని పేరు మార్చడం సరే, వైకుంఠ ధామాలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఇవన్నీ మీరు చెప్తున్నారు. బట్ రేపటి రోజు పబ్లిక్లో ఎట్లా తీసుకుంటారు? ఒకటండి, ఈవీఎం మిషన్ దగ్గరకు వచ్చి ఆ బటన్ నొక్కినప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రతిది కూడా ఒకటి అనుకుంటే కేసీఆర్కి వేయాలి మరి. అట్లా అనుకుంటే కేసీఆర్ కూడా మత్తి ఇచ్చిండు. ఇంటికి 10 లక్షలు ఇచ్చిండు దళిత బంధు అని. పడే ఎట్లా ఓట్లు రాజకీయాల మీద అనేది ఏంటంటే, ఇది చివరి ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. మొఘలాయ సామ్రాజ్యానికి చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా ఎట్లుండెనో, ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి
రేవంతుద్దీన్ అలియాస్ బహదూర్ షాని కూడా ఏం చేసిండ్రు, బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత? బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయి బర్మాలు వేసిండ్రు. ఆయన తర్వాత ఇంకా పార్టీ ఉండదండి, మళ్ళీ పార్టీ ఎక్కడిది? అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం లేపేస్తారా? మేము లేపేది అది ఎట్లా ముస్లిం లీగ్ అవుతుంది? ఇంకున్నదే 3 రాష్ట్రాలల్లా. ఇప్పుడు మనం ఒకడు అన్నాడు, మీరు చూస్తలేరన్నా, హే అవులా మీరు ఆ రోజు అన్న స్టేట్మెంట్ అయినా, నేను ముల్లా కాదు. కాంగ్రెస్ వాళ్ళతో ముస్లిం నెయ్యి, ముస్లిం ఉంటేనే కాంగ్రెస్ ఉంటుంది, ముస్లిం లేకుండా ఒకసారి పోటీ చేసి చూడరా అంటున్నాడు. ఇంకా అది ముస్లిం లీగ్గా కన్వర్ట్ అయ్యే పార్టీ, ఇంకేదైనా కొత్త పార్టీలు రావాల్సిందే. మనం మొత్తం కన్వర్జేషన్లో ముస్లిం అని బాగా మాట్లాడుతున్నారు మీరు. అంటే కాంగ్రెస్ మొత్తం 3 రాష్ట్రాలు ఉన్నది. ఇప్పుడు తెలంగాణ మొన్నటి వరకు ఒకటి రాష్ట్రంలో ఉండే, హిమాచల్ ప్రదేశ్ ఒకటే ఉండే. తెలంగాణలో 2 సంవత్సరాలు అయింది. తెలంగాణ వచ్చింది, ఆ తర్వాత కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి మన కేరళ వచ్చింది, ఛత్తీస్గఢ్, తమిళనాడు వచ్చింది. 5 రాష్ట్రాలు అయినాయి. 5 రాష్ట్రాలు అక్కడ విజయ్ వచ్చారు. కాంగ్రెస్ ఉన్నది 3 రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, తెలంగాణ. అంతే. కేరళ పాపం అదొక రకమైన అది ప్రభుత్వమే కదా, వాళ్ళ భాగస్వామే కదా. అంటే ఒకటి వస్తుంది, ఇంకా 2-3 పోతాయి. ఇప్పుడు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయిన అంశం ఒకటి, ఒక కేంద్ర మంత్రి కుమారుడికి సంబంధించిన పోక్సో కేసు. ఏంటిది, బీజేపీ ఎందుకు దాని మీద డిఫెండ్ చేయడము, అపోజ్ చేయడం ఏం చేయలేదు. మీరు ఒక్కరే మాట్లాడరు, ఏదో వీడియోలు ఉన్నాయి వాళ్ళతో కూర్చున్నారు పోయిరు అని చెప్పి. ఎట్లా మాట్లాడితే పోక్సో కేసు పోక్సో కేసు అని ఇష్యూ కాదు. అది ఆల్రెడీ ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని మాకున్న ఇన్ఫర్మేషన్స్, మాకున్న సంఘటనలు, అలా జరిగిన చర్చలు అవన్నీ ఒక చిన్న 2 కుటుంబాల మధ్యన మంచి స్నేహితం ఉండే, మంచి బంధుత్వం ఉన్నది, మంచి సన్నిహితం ఉన్నది. ఏదో మధ్యవర్తులు చేస్తూ చెడిపోయింది అది. కాబట్టి దాని మీద కలుసుకుంటే బాగుండేదని కోరుకుండేది. ఎందుకంటే ఒక 2 కుటుంబాలు విడిపోయినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు ఏదైనా ఉంటే ఒకరోజు వార్త కావచ్చు. కానీ 2 కుటుంబాల మధ్య సమస్య చెప్పింది అది కాదని చట్టం, వాళ్ళ చట్టం తన పని తను చేసుకుపోయింది. ఇంకా నేను చేసేది ఏం లేదు. ఒకవేళ చట్టం తన పని తను చేసింది, ఏదైతే వాళ్ళు సిట్ వేశారో ప్రభుత్వం, అబ్బాయిని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అరెస్ట్ చేశారు, దాని ప్రకారం అది గౌరవ న్యాయస్థానంలో ఉంది. ఇంకా అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయి. ఇంకా మనం చేసే అవసరం లేదు. మీ వీడియోలు సర్క్యులేట్ అయినాయి, వాళ్ళంతా సూపర్, ఆ అమ్మాయి కూడా తప్పు ఉందని మాట్లాడినట్టు. నేను మాట్లాడలేదు, ఆయన వి ప్రకాష్ వాళ్ళు మాట్లాడారు, పొన్నం ప్రభాకర్ ఇట్లా మాట్లాడారు, నేను మాట్లాడు. పొన్నం ప్రభాకర్ అన్నాడు, పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ ఎవరు తప్పు ఒప్పులు ఉన్నాయండి, మీరు డిసైడ్ చేయాలి, కోర్టులు డిసైడ్ చేయాలి. మా మీద కూడా డెఫినెట్ గా ఒక అమ్మాయిని పట్టుకుని వాళ్ళకి పరిచయం ఉన్నట్టున్నారు, నీకు తెలియదు కదా. ఇప్పుడు మనం సమస్య అది కాదు. పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఒకటే కులం పెద్ద కూర్చుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన నేపథ్యం అండి పొన్నం ప్రభాకర్ గారు, నాదైనా కానీ మేమేదో మీలాగా సింగపూర్ మీరు తిరిగిన దేశాలు ఎవరు తిరిగారు, రాష్ట్రాలు మీరు దేశాలు ఎవరు పోయారు, జీవనోపాధికి పోయినాం. కానీ నేను అనేది ఏంటంటే అది ముగిసిపోయిన అధ్యాయం, అది తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఒక కుటుంబంలో జరిగిన గొడవ, దాన్ని కోర్టులకు వదిలేద్దాం. చలో చెప్పండి ఇంకో ప్రశ్న. రైట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ మన మీటింగ్ జరిగినప్పుడు మీకు రూట్ మ్యాప్ లేదు అని కొంత గుస్సా అయ్యారంట. అంటే కనీసం రూట్ మ్యాప్ లేని పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తాను ఎట్లా అనుకుంటున్నారు? ఒకటి చెప్తున్నా మీ ద్వారా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటిదాకా కూడా చెప్పిన, మా పార్టీ గురించి మీరు అట్లా మాట్లాడకండి దయచేసి. 2 ముఖ్యమంత్రులని ఇట్లా చుట్టూ పడేసినాం కామారెడ్డిలో. 2 ముఖ్యమంత్రులు, వీళ్ళు నాయకులు ఉన్న పార్టీలు మాకెంత, వీళ్ళని లేపేసినాం అంటే కామారెడ్డిలా 2 ముఖ్యమంత్రులు లేపేసి పడేసినాం. అటు ముఖ్యమంత్రులని ముఖ్యమంత్రులు లేపేసినాం. పక్కన పెట్టు, మాకు మీరు ఎవరైతే పెద్ద లీడర్లు అనుకుంటున్నారో మా లీడర్ సంగతి మా కార్యకర్తలు జాలీలకు మేము కూడా అవసరం లేదు. ఏమైనా వెంకటరమణారెడ్డి ఏమన్నా సీనియర్ రాజకీయ నాయకుడా 10 సార్లు గెలిచిండి, ఇట్లా తుమ్మల నాగేశ్వరరావు లాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా, కోమటిరెడ్డి లాగా కార్యకర్తలు 20 ఏళ్ళు ఉంటా దుక్క అన్నోడు, తెలంగాణ తెచ్చిన అన్నోడు, మొత్తం భారతదేశం మేమే వెళ్తున్నామన్న రేవంత్ రెడ్డి 2 లేపటి పడేసినాం, కార్యకర్తలు పడేసారు. ఇంకా వీళ్ళ ఆధ్వర్యంలో పార్టీల సంగతి మాట్లాడుతున్నారు. మాకు మీరు 35% ఓట్లు వచ్చినాయి మాకు పార్లమెంట్లో, 35%, ఇంకొక 3% అయితే చాలు. 3 నిన్న పుట్టిన బిడ్డలు ఈ జరిగిన ఈ 2 ఏళ్లలో ఏదైతుందో ఆ ఓట్లు వచ్చిన పిల్లలు ఎప్పుడు ఎత్తే చాలు మాకు. నువ్వు బాగా నువ్వు 8 ఎంపీ సీట్లు గెలిచినాం, 4 లక్షలు. రాకేష్ రెడ్డికున్న కాన్ఫిడెన్స్ బీజేపీ పార్టీకి ఉన్నదా? బీజేపీ నాయకత్వం అనుకున్నదా? ఇప్పుడు పార్టీకి ఉంటేనే నాకు వచ్చింది ఆ నమ్మకం. పార్టీ నాయకత్వమే కదా, మేము రోజు వాళ్ళతో మేము అంటే అంతర్గత సమావేశాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, అవన్నీ వంట పట్టించుకుని నాకే ఇంత ఉంటే పార్టీకి ఎంత ఉంటుంది ఇంకా కాన్ఫిడెన్స్? మీరు చెప్పండి. 35% మరి పోయి ఎలక్షన్ కమిషన్లో చూసుకోపోయి. ఇప్పుడు అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు. మళ్ళీ ఎందుకు అసెంబ్లీ వచ్చిన ఓట్లు రాలే కదా పార్లమెంట్కి వచ్చారు. అసెంబ్లీ కూడా ఏమి తక్కువ రాలే, 90% వచ్చినాయి.
14% వచ్చినాయి, వస్తాయి, కొన్ని ఎక్కువ తక్కువ వస్తాయి. అంటే మీలాంటి కొత్త నాయకత్వం చేరింది కాబట్టి अरे వచ్చినాయి. वेस्ट बंगाल में क्या हुआ था? మీలాంటి కొత్త నాయకత్వం చేరింది కాబట్టి వచ్చినాయి. ఇప్పుడు కొత్త नहीं, नहीं నాయకత్వం ఉందా? मनोज, अभी वेस्ट बंगाल में क्या 3 ही सीट था, 200 सीट्स. అరే ఇక్కడ ఏందయ్యా బాబు, 321 మంది కార్యకర్తలు ప్రాణాలు వదిలిండ్రు వెస్ట్ బెంగాల్లో. మానాలు పోయినాయి, పానాలు పోయినాయి, సందేశకాలు. అంటే అక్కడ బీజేపీ రావాలనేది నాకు తెలిసి ఒక పార్టీయో ఒక కార్యకర్త కాదు, దేశమంతా కోరుకునేది. ఎందుకంటే ఇది కూడా అట్లే. మీద తెలంగాణ కూడా ఈ కాంగ్రెస్ అవినీతి మీద, అరాచకం మీద, ఈ అబద్ధాల మీద తెలంగాణ ప్రజలకు ఏదైతే అబద్ధాల గ్యారెంటీలు ఇచ్చి ఏదైతే 4,000 పెన్షన్, తులం బంగారము, 2,000 మహాలక్ష్మి, పిల్లలకు 2 లక్షలు, హామీలు ఎవరు ఇయ్యరు, అందరూ హామీలు 2 లక్షలు. మేమంటాం ఇప్పుడు ఒకటండి, ప్రజలు అడుగుతున్నారు ఒక సుపరిపాలన కావాలా, డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే కేంద్ర నిధులు వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ 1 minute మనం కంక్లూడ్ చేద్దాం. 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వనందుకు మహిళలు ఎక్కువ బాధపడుతున్నారా? గ్యాస్ బండ ధర పెరిగినందుకు బాధపడుతున్నారా? పెట్రోల్ ధరలు పెరిగినందుకు బాధపడుతున్నారా? కూరగాయల ధరలు పెరిగినందుకు బాధపడుతున్నారా? ఈ 2,500 రూపాయలు ఇవ్వనందుకు ఏడుస్తున్నారా? రోజు వంట నూనె కాడికి పోయిన తర్వాత వంట నూనె లేసిన తర్వాత మహిళలు ఏడుస్తున్నారు. ఏది ఇబ్బంది కలుగుతుంది? గమనించాల్సింది ఏంటంటే, మీకు గమనించాల్సింది ఈరోజు ప్రపంచంలో 81 కోట్ల మందికి అన్న కళ్యాణ్ యోజన ఇచ్చే దేశం ఒకటే ప్రపంచంలో. గతంలో కూడా వచ్చినాయి కదా, గతంలో రాలే. సిలిండర్కి ఇచ్చేది 150 రూపాయలు, మేము ఇచ్చేది 300 రూపాయలు సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం 300. రెండోది ఒకసారి గమనించండి దయచేసి, పెట్రోల్ $US మనకు సంబంధం లేకుండా చేంజెస్ అవుతుంటాయి యూనివర్సల్ సిచ్యువేషన్తో. ఏదైనా చదువుకున్న వాళ్ళకి, సామాన్య ప్రజలకు కొన్ని చెప్పలేమచ్చు. ఈరోజు ప్రజలు ₹1 2 ఇప్పుడు తగ్గింది క్రూడ్ ఆయిల్ ధర, మీకు తెలియదు కాదు. నాకన్నా ఎక్కువ మీకు అక్కడ తగ్గినాయి ఆల్రెడీ, మీరు చూసుకోండి. మనం మన స్టేట్మెంట్ కమర్షియల్ తగ్గించేసాం. నేను అనేది ఏంటంటే 2,000 పెరిగింది, ప్రజలు ఆల్రెడీ 180 రూపాయలు తగ్గింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం దేశమే కోరుకుంటాం. అవినీతి లేని ప్రభుత్వం. కొన్ని ఏదైతే దేశ జనాభా పెరుగుతుంది, కొన్ని మనకు లేని వనరులు. ఈరోజు ఇథనాల్ 20 మేము చేసింది, కాంగ్రెస్ 5% ఉంటే ఈరోజు ఇంత పూర్తిగా కంట్రోల్ చేయగలిగినామంటే మా వాళ్ళని. ఇథనాల్ 20% బ్లెండింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. రెండోది డిప్లొమాటిక్ రిలేషన్స్. ఇస్లామిక్ కంట్రీస్ అన్ని నరేంద్ర మోడీ గారికి అత్యుత్తమైన పురస్కారాలు ఇస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ని పక్కన పెట్టండి, ఇస్లామిక్ దేశాలన్నీ కాబట్టి గౌరవించారు. కాబట్టి అర్జెంటీనా అనేది కూడా ఆటోమేటిక్గా మనకు సప్లై చేసింది. కాబట్టి ఇవన్నీ కొన్ని డిప్లొమాటిక్ రిలేషన్స్ ద్వారా ఏర్పడతాయి. కానీ చిన్న చిన్న సర్దుకుపోవాలి దేశం గురించి. దేశమే మనకు అన్ని అయ్యేది, దేశం గురించి కూడా కొన్ని కూడా అంటే సరే. మరి పబ్లిక్ పైన ఇన్ఫ్లేషన్ బాధ్యత తట్టుకోలేం. ఇన్ఫ్లేషన్స్ అనేది ఎట్లుంటుందంటే కొన్ని ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరంటే మీరు అడుగు పెడితే బంగారం అవుతుంది, కానీ అందరు సామాన్యులకు కాదు కదా. సామాన్యుల గురించి ఉంది మా ప్రభుత్వం. ఈరోజు మేము చేసేటన్ని సామాన్యులకి. ఇన్ఫ్లేషన్ ఉంది కదా. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఏది చేస్తున్నాం అన్ని మీరు ఎక్కడ కూడా చూడండి. ఒక 5 కోట్ల ఇల్లు కాంగ్రెస్ ఎప్పుడు లేదు. 57 కోట్ల మందికి ఈ ముద్ర లోన్స్ 57 కోట్ల మందికి అండి. సరే, అవి జనాభా పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు. ప్రపంచంలో ఒక రికార్డు ఉన్నది మన దేశానికి. 2014 తర్వాత 2025 వరకు 25 కోట్ల మంది పేదలని బిలో పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం. ఇది మా లెక్కలు కాదు, ప్రపంచ బ్యాంక్. రెండోది 10వ స్థానంలో ఉన్న దేశాన్ని ఈరోజు 5వ స్థానం తీసుకొచ్చాం జీడీపీలో. ఇవన్నీ మేము చెప్పే లెక్కలు కదా, ప్రపంచం చెప్పే లెక్కలు. 79 లక్షల కోట్ల ఎగుమతులు చేసినాం. ఎగుమతుల విషయంలో కొంత రికార్డ్ అయితే క్రియేట్ చేయగలిగినాం. ఎగుమతుల విషయంలో సిద్ధార్ బోలతో ఉదార్ ఎక్కడ చూడు, ఢిల్లీ టు మీరట్ 18 లైన్ల రోడ్. ఇట్లా మీకు నాకు తెలిసి త్వరలోనే ఒక నేషనల్ స్పోక్స్ పర్సన్ రాబోతుంది రాకేష్ రెడ్డి గారికి బీజేపీ పార్టీ నుంచి. ఫైనల్గా మీ ప్రత్యర్థి, మీ సహచర మిత్రుడు అంటారా, ప్రత్యర్థి అంటారా, జీవన్ రెడ్డి ఏమైపోయారు? మధ్యలో చాలా కాలంలో వచ్చి మళ్ళీ మీ మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు, నడుస్తున్నారు. మాజీ శాసనసభ్యుడుగా గౌరవిస్తాను. వ్యక్తిగత దూషణలకు అప్పుడు కూడా ఎలక్షన్ ముందు కూడా నేను ముందు వ్యక్తిగతంగా వెళ్ళలేదు. ఎందుకంటే మాకు రిలేషన్ కూడా ఉంది, ఇద్దరికి బంధుత్వం కూడా ఉంది, మంచి పరిచయం కూడా ఉంది. ఏకిపారేసారు మీరు వ్యక్తిగతంగా అదే చెప్పింది. ఆయన చెడు కూడా ఆడేసుకున్నారు. చెప్పింది అండి, మంచి పరిచయం ఉంది. ఆట అతను మొదలుపెట్టినప్పుడు నేను పోయినప్పుడు రాజకీయాలు మంచి స్మూత్గానే ఉన్నాను. నేను ఆట అతను మొదలుపెట్టి గేమ్ నేను క్లోజ్ చేశాను. ఆట మొదలుపెట్టిండి ఆయన, క్లోజ్ చేసింది నేను. రెండోది, ఇప్పుడు కూడా మీరు 2.5 సంవత్సరాలు నేను తక్కువ, ఒకసారి మీ ఆర్టీవీలో ఫస్ట్ మాట్లాడిన తప్ప అప్పుడు కూడా నేను పెద్ద ఎక్కువ మాట్లాడలేదు. అతను ప్రతిసారి ఆ డ్రగ్స్ అనే పదం తీసుకొస్తున్నాడు. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆర్టీవీలో మీకు ఆల్రెడీ 90 కాలు ఉన్నాయి. కేటీఆర్ అతని తీసుకొని వచ్చి ల్యాబ్కి పంపించమని చెప్పాను. మీ ఆర్టీవీ రవిశంకర్ ఇతను కూడా చెప్పాను, రవిశంకర్. ఇంకా మళ్ళీ అదే పదం అంటుంటే, ఇక ఒకవైపు నేను ఇంత స్వచ్ఛందంగా నా ఇంటికి ఇస్తూ ఉంటుండే. లేదు, నేను అవినీతి చేస్తే నేను ఆరోపణ చేయండి, నేను నీ లెక్క టిప్పర్లు చేసి మనుషులను చంపితే, లేదు నీ లెక్క ఊర్లో అక్రమ కేసులు పెడితే, మీరు చూడండి మొత్తం ఇప్పుడు నేను చేసింది కాదు. ఎఫ్ఐఆర్లు అన్నీ చూడండి. నేను వచ్చినాక ఏమన్నా మీరు నేనేం తప్పు మాట్లాడలేదు. ఒక
మీరు స్వచ్ఛందంగా జర్నలిస్టులు పోండి. ఆ 10 ఏళ్లలో ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేకి అయినాయి, 90% తగ్గించేసిన. పార్టీ లేదానా మీకు, అందరు కలిసి ఉండాలని చెప్పిన. కులం లేదు, మతం లేదు, ఇంకేదైనా మతం మీద ఉంటారు. ముస్లిమ్స్ చాలామంది వస్తారు నా దగ్గరికి, వాళ్ళు భారతీయులు, మా పూర్వీకులు వాళ్ళు. కాబట్టి ఏదైనా సబ్జెక్టు సమస్య వచ్చినప్పుడే ఒక డిబేట్ అవుతుంది తప్ప జీవన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నాకేముంటుందండి. గౌరవం మాజీ శాసనసభ్యుడు, నేను ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుడిని. రేపు నేను ఉంటానో ఉండను, నేను మాజీనే అవుతా. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అవుతా. నాకు ఏదైతే చరిత్రలో జరిగే ఏదైతే వాస్తవాలు నాకు నమ్మకం ఉంది. కానీ వ్యక్తిగతంగా ఇంకా డ్రగ్స్ అంటే నేను మొన్న కూడా అదే అన్నాను. డ్రగ్స్ అంటే ఇంటికి అక్కడనే ఉన్నాయి ఆర్టీవీలో, మళ్ళీ ఒక 2 మళ్ళీ టీఆర్ఎస్ ఆఫీస్కి పంపిస్తాను, నా విలేకరులకు ఇచ్చాను, పంపించండి అని. కాబట్టి ఇంకా అతనికి నాకేముంటుందండి, అతని కుటుంబం అతనిది నాకు ఏదంటే రాజకీయంగా సిద్ధాంతాల ప్రకారమే కొట్లాడాలి. నేనైతే ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడినరు, ఒక్కళ్ళన్న వ్యక్తిగతంగా మాట్లాడినా చెప్పండి, ఒక్క పాయింట్ అన్న వ్యక్తిగతంగా నేను మాట్లాడితే 100 మాట్లాడచ్చు గజ్జలకాంతంలాగా, కానీ మాట్లాడలే. రాజకీయాలు కొన్ని విలువలు కూడా ఉండాలి. ఓకే, ఒకసారి మేము రాజకీయ వేదికలు అప్పుడప్పుడు కొద్దిగా అగ్రవేశాలు అవుతాయి, అదే ఎలక్షన్ టైం, లేదా 15 రోజులు ఉంటుంది. అప్పుడు ఏదైనా చిన్న మాటలు 2-3 తొలినా అది పర్వాలేదు. కానీ నిరంతరం ప్రజలు ఇష్టపడే భాషని, ప్రజలు నశయించుకునే ఒకటైతే ఉంది, ఏ అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాకేష్ రెడ్డి ముందుంటున్నారు. ఏ అవకాశం దొరికినండి, ఎక్కడైనా ఏ రాష్ట్ర నలుమూలన ఎక్కడున్నా కూడా దాన్ని మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మనం ఉండాలి లైమ్ లైట్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. సో మీ దగ్గర మొన్న ఇష్యూ జరిగింది, కల్మా చదవమని చెప్పి నమాజ్ నేర్పిస్తున్నారని టీచర్లో స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో అని. ఏం జరిగింది అసలు? దాన్ని ఇంత అగ్రెసివ్గా తీసుకుపోయి ఆర్మూర్లో ఒక హై టెన్షన్ తీసుకొచ్చి మీరు రోడ్డు మీద పోతుంటే అరెస్ట్ చేయడము, ఏం జరిగింది? అంతా క్లోజ్ అయిందా కేసు ఇష్యూ? అది అంటే నేను హిందూ శాసనసభ్యులు కాబట్టి అరెస్ట్ చేశారు, అదే అక్బరుద్దీన్ అయితే అరెస్ట్ చేయరు. దానికి కూడా హిందూ ముస్లిం పెట్టాలనా? అదే చెప్తున్నారు, అక్బరుద్దీన్ ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి కదా. అది గొడవనే హిందూ ముస్లిం అలా గొడవనే హిందూ ముస్లిం గొడవని హిందూ. ఇప్పుడు మనం వేరే అడగలేదు, ఇదే ప్రశ్న ఎందుకు అడిగిన నువ్వు? అక్కడ ఇష్యూ మీరు అరెస్ట్ అయ్యారు, అక్కడ నేను అదే చెప్తున్నాను, హిందూ శాసనసభ్యునైనా కాబట్టి భారతీయ జనతా పార్టీ శాసన కాబట్టి అరెస్ట్ చేసింది. అక్కడ జరిగిన సంఘటన ఏంది అందరికి చెప్తున్నాను, ఆ రోజు కూడా చెప్పాను. అది ముస్లింలకు సంబంధం లేని సమస్య, ఎంఐఎంకి సంబంధం లేని సమస్య. ఒక ఇన్స్టిట్యూషన్లో, స్కూల్లో తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఒక సుమారు 1 year నుంచో 8 నెలల నుంచి జరుగుతుందట. అది పిల్లలకు కల్మా చదవటము, ఖురాన్ నేర్పించటము, నమాజ్ నేర్పించటము, వాళ్ళ ప్రార్థనలు, ఇంకోటి ఉర్దూ నేర్పించటం. ఫస్ట్ అదే అలా ముస్లిం ఈ బ్రాడ్ ప్రాక్టీసెస్కి స్టార్ట్ చేసింది ఎవరు? అదే జరిగిన సంఘటన ఏంటంటే, అది ఎట్లా వచ్చిందంటే, వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు, చిన్న పిల్లలు కదా, మీరు కావాలంటే వీడియోలు ఉన్నాయి మీరు చూసుకోండి, చిన్న పిల్లలు 3వ తరగతి 2వ తరగతి, వాళ్ళు ఇళ్ళకి వచ్చి కూడా నమాజ్ చేసుడు పెట్టిన అన్నట్లు. అంటే వాళ్ళ ఏదైతే మతం ఉంటుందో, ఇట్లా ఉంటుందో, ఇవి ఉంటాయో, ఇవన్నీ కడుగుడు చేసుడు బిడ్డలకి ఏమైంది ఇట్లా అంటే మాకు నేర్పుతున్నారు, ఇది మంచిది అని, దీనివల్ల స్వర్గం పోతాం అనేది వాళ్ళు చెప్పేది. పిల్లలు ఏదో తెలిసి తెలియని మాటలు చెప్పారు. ఆ రాస్తుంటే కూడా ఇట్లా ఎడమ చేత్తో రాసుడు పెట్టిండాడు, మనం జనరల్గా కుడి చేత్తో పోతాము. నీకు అర్థమైందా? అవును. ఇదంతా ఉండేలాగా ఆయన వాళ్ళు చూసిండ్రు, వాళ్ళు భయపడేలాగా ఏంది ఇదంతా జరగలేక అదే వాళ్ళు ఫస్ట్ అక్కడున్న బీఆర్ఎస్ దగ్గరికి పోయినారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరో పోయినరట, మాకు తెలియదు. పోయిన తర్వాత వాళ్ళు ఏదో ఏమని మేమంతా హిందూ ముస్లిం బై మాకు అట్లా ఏముండదు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వద్దు, కానీ మేము సగం తురుకోలేమే కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు అని నేర్పుకుంటే ఏమైతే వీళ్ళు అన్నారు. అన్నది చెప్తున్నానండి, మేము ఎట్లైనా సగం తురుకోలేము, మేము వాళ్ళకి మద్దతు ఇచ్చలేం కదా. హిందువులు ఇల్లు కాలబెట్టిన మేము రాము, హిందువులను లవ్ జాతులు చేసిన రాము, హిందువులను ల్యాండ్ జాతులు చేసిన మేము రాము, ఎన్నుకుంటూ ప్రోత్సహించేది మేము కాబట్టి మేము రామన్నారు. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి అక్కడ ఉన్న పట్టణ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళని, మా బీజేపీ నాయకులని, బజరంగ దళ విషయం పరిస్థితి ఉంటే ఇట్లున్నదంటే వీళ్ళు పోయినరు. వీళ్ళు ఎక్కడ ఏదో గొడవలు పెట్టుకోవడానికి పోలేదు. మనోజ్ మీరు గమనించాల్సింది, నిలదీయడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సింది, దీని ద్వారా మొత్తం తెలంగాణలో అందరు ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ చూడాలి. మేము ఒకవేళ వెళ్ళాల్సింది ఉంటే ఏదైనా చేయాలనుకుంటే, మీరు ఎట్లయితే పిప్పిరిలా పెట్రోల్ పోసినారో 35 లీటర్లు తగలబెడుతుంది, అట్లే పోతుంటారు మా వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే. లేదు, మేము చట్టానికి కట్టుబడి ఉంటాం, ఈ దేశంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి పోలీసులను తీసుకొని, రెవెన్యూ ఆఫీసర్స్ ఎంఆర్ఓని తీసుకొని, మీడియా మిత్రులను తీసుకొని పోయాను. ఒకవేళ మాకు మీ లెక్క ఏదైనా 35 లీటర్ క్యాన్లు పెట్రోళ్ళు తగలబెట్టాలా హిందువులు అంటే అవే తీసుకొని పోతుంది. మాకు అది లేదు. మీడియా దృష్టికి తీసుకొచ్చి, సమాజం దృష్టికి వెళ్దాం, పోలీసులకు తీసుకొచ్చి చట్టం లోపల పెడదాం, ఎంఆర్ఓని తీసుకొచ్చి సీజ్ చేపిద్దాం. ఇది 3 బాధ్యతలకు పోయినాం. పోయినప్పుడు ఏమైంది, అక్కడ ఏదో అడుగుతుంటే ఎందుకు నేర్పుతున్నారు అంటే, పిల్లలు ఆల్రెడీ ఉర్దూ నేర్పుతున్నారు. ఆ బుక్స్ అన్నీ మీరు చూడండి, ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయి, కావాలంటే కూడా చూసుకోవచ్చు. రెండోది ఎందుకు, ఓకే ఉర్దూ అనేది ఒకటి పర్మిషన్ తీసుకొని నేర్పుతుంటారు, తప్పలేదు. ఉర్దూ అనేది ముస్లిం భాష కూడా కాదు, అది భారతదేశంలో ఒక అందమైన భాష. కొంతమంది తెలియచ్చు, తెలియకపోవచ్చు.
కానీ పర్మిషన్ తీసుకొని నేర్చుకోండి. అది కూడా 8th క్లాస్ నుంచి మనకు సెకండ్ లాంగ్వేజ్ ఉంది. పర్మిషన్ కావాలంటే నేనే ఇప్పిస్తాను, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి. యూనివర్సిటీ కావాలంటే యూనివర్సిటీ ఇప్పిస్తాను. అది పక్కన పెట్టండి. ఎందుకు నేర్పుతున్నారు కల్మా? ఎందుకు మా పిల్లలకు? నమాజ్ ఎందుకు అంటే ఏముంటారు మాకు? అన్నీ లాక్కుంటారు, మా దేశాన్ని లాక్కుంటారు. ఎప్పుడు 1300 ఏళ్ళ కింద ఇస్లాం లేదు మా దేశంలో. ఎక్కడికి వెళ్ళి వచ్చారు మొత్తం దేశమే కబలిస్తారు, సగం పంచుకుంటారు, 2 దేశాలు అయిపోయాయి. ఉన్న దేశం కూడా ఇట్లా చేస్తే ఎట్లా అని ఒక బాధతోని నమాజ్ ఎందుకు నేర్పుతున్నారు అనే పదంలో అతను ఎవరో పక్కన ఉన్న ఎవరో ముస్లిం అతను టీచర్ ఏదో ఉన్నాడు, బరాబర్ నేర్పుతామని అన్నాడు. అనగానే ఒకటి వేసిండు అతను. ఇది ఇద్దరు బాధితుల మధ్య సంఘటన. అక్కడ పోలీసులు ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు. నైదర్ స్కూల్ మీద కేసు అయింది, అక్కడ కొట్టిన కార్యకర్త మీద కేసు అయింది. మీరు ముస్లిం మీద కేసు కాలేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. స్కూల్ మీద కేసు అయినట్టు ప్రిన్సిపల్ ఇవన్నీ నేర్పుతున్నాడు. ఇది చూడండి, అదే చెప్తున్నాను. మేము హిందువులం కాబట్టి ఇంత చురుకున చూస్తారు మమ్మల్ని. బ్యాడ్ ప్రాక్టీస్ అని చెప్పి తహసీల్దార్ వచ్చి అదే ఇప్పుడు అడగండి, ఎస్పీ కమిషనర్ గారిని అడగండి, ఆమె అరెస్ట్ చేశాడా లేడా? ఎందుకంటే నాకు నా ఫోన్లు పోతే రేవంత్ రెడ్డికి పోతే రేవంత్ రెడ్డి ఫోన్ ఇప్పుడు ఇష్యూ క్లోజ్ అయింది. ఇంకా మీరు దాన్ని మేము క్లోజ్ చేయం. మళ్ళీ నేనే క్లోజ్ చేశాను. నేను అదే రోజు జరిగిన సంఘటన నేను మర్కజ్ అని ముస్లిం పెద్దలు ఉంటారు, మార్పులో కొంత పద్ధతిగానే ఉంటారు ముస్లిమ్స్. బయటికి వెళ్ళి వచ్చిండ్రు ఎంఐఎంలు, హైదరాబాద్కి వెళ్ళి కొంతమంది గుండాలు, నిజామాబాద్కి వెళ్ళి కొంత గుండాలు, 600 మంది వచ్చి అది పెద్ద ఇష్యూ చేసినారు. అప్పుడే హిందువులు ర్యాలీ తీసినారు. మేము కూడా ఒకరికి ఉండాలి కదా. ఆడు ఇల్లు కాల పెడితే ఏం లేదు కానీ, ఆడు మనుషులను చంపితే ఏం లేదు కానీ, చెంపదెబ్బకి ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ఎక్కడ మమ్మల్ని తలవారుతో చంపుతారు, పాత బస్తాలు చంపుతారు అన్నట్టు ఒక హిందువుల ఐక్యతగా వచ్చింది. నేనే చెప్పాను, ముస్లిం ఐక్యత తెచ్చిరు మీరు. తెచ్చాను, చెప్పాను బహిరంగం కూడా. బీజేపీ నాయకులు ఐక్యత అంటే మళ్ళీ అదేనండి, నిజంగా చెప్తున్నానండి. ఇది ఒకటి ఆదించుకోమనవచ్చు. ప్రపంచంలో భవిష్యత్తులో హిందువులందరినీ మేము ఉండమా రాజకీయాలు బతకమా మేము పైకి వెళ్ళి కూడా మా బిడ్డలు, హిందూ బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. చచ్చిపోతారేమో, దీపదాస్ లేక కాల పెడతారేమో అని నరేంద్ర మోడీ కూడా పైకి వెళ్ళి ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఏం తీసుకుపోడు దేశం నుంచి, ఏమైపోయింది నా 100 కోట్ల హిందువులు ఇన్ని రోజులు కాపాడినా ఏమైపోతారని పైనుంచి చూస్తాడు తప్ప ఎటువంటి స్వార్థం ఉండదు. మేము ఏమంటున్నామండి, చెంపదెబ్బ కొట్టంగా నేనే చెప్పాను మర్కజ్ వాళ్ళకి ఫోన్ చేసి, ఏదంటే నేను పిలిపిస్తాను, ఇద్దరిని సారీ చెప్పిస్తాను. దానికి గుండాలు ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి, దానికి తలవార్లు ఎందుకండి వచ్చారు హైదరాబాద్కి వెళ్ళి గుండా? ఫోటోలు అని మీరు చూసుకుని నేను చెప్పాను. పోలీస్ స్టేషన్ గౌరవ చేశానంటే ఆడు చంపుతేం కాదు, ఆడు పెట్రోల్ పోసి తగలబెడితేం కాదు, మా బిడ్డలను తీసుకుపోయి చంపి ఫ్రిడ్జ్లలో పెడితేం కాదు, మా భూములు కబ్జా చేసుకుంటే ఏం కాదు. అరే మా బిడ్డలకు మీరు కల్మ నేర్పియకుండా, నమాజ్ నేర్పియకుండా అంటే మేమేమన్నా మద్రాసులకు వచ్చేమన్నా మేము హనుమాన్ చాలీసా నేర్పామా? మీ మత గ్రంథాలు మీజీ, మీ మత ప్రార్థనలు మీజీ, మీ పద్ధతులు మీజీ, మీరు మంచిగా బతకండి, మేము మంచిగా బతాం. ఇప్పుడు ఇష్యూ సార్ట్అవుట్ చేసి అయితే మీరు చేసినాం, మొత్తానికైతే కూల్ చేసి. నేను ఎందుకు చెప్పాను, ఆర్మూర్ వాళ్ళకి చెప్పాను, బయట వాళ్ళు రావద్దు, ఇక్కడ ఆర్మూర్ అంతా మనం చిన్న రోజు జరుగుతాయి ఇట్లా. ప్రతిదానికి పాత బస్తులు వస్తే ఏం చేయాలి? ఇక ఏమేమి కనబడ్డదండి, ఇక ఎముడు కనబడ్డట్లే అన్ని అంటారు కానీ నేను ఏం అరెస్ట్ చేయరు, ఆయన చర్యలు తీసుకోరు అంతే మీరు. ఈ మధ్య కాలంలో ఇంకో ఇష్యూ కూడా నడుస్తుంది, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం, ఏ జాగిరి అనడం, ఓ జర్నలిస్ట్ ఆయన ఏదో సోర్స్ అని చెప్పి ఆయన చెప్పిన మాటలు కానీ, మహిళల్ని కించపరిచిన గద్దరు కూతురు మీద చాలా దారుణంగా కామెంట్లు చేశారు. తెలంగాణ మహిళల పట్ల చాలా దారుణంగా కామెంట్లు చేశారు. ఎవరో ఒక గుంపు, కొంతమంది సోషల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే వ్యక్తులు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీ దృష్టికి వచ్చిందా? మీరు పాకిస్తాన్తో తెలంగాణ పోల్చినప్పుడు తర్వాత తల్లి బిడ్డన విషయంలో తల్లిని చంపి బిడ్డను పుట్టించి ఇలాంటి సందర్భంలో మాట్లాడలేదు కదా, ఇప్పుడు మాట్లాడతారు, రియాక్ట్ అవుతారా? మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మీ అపోహలన్నీ దూరం చేయాలి. జరుగుతుంది అదే మీరు తల్లి బిడ్డ అని చెప్తున్నాను, ఇది కాదు మేమన్న ఉద్దేశం. అప్పుడు అసలు మీకు తెలియాల్సింది ఏంటంటే కాంగ్రెసే తెలంగాణ వ్యతిరేకి. మా బిడ్డలను చంపింది కాంగ్రెస్. 1969లో 369 మంది బిడ్డలని గుండెలల్లో బుల్లెట్లు దించారు. ఇప్పటి వరకు కూడా ఆ స్తూపం ఓపెనింగ్ చేయాలి, సికింద్రాబాద్ అట్లనే ఉంది. తర్వాత నక్సలైట్లను వేసి మా తెలంగాణ బిడ్డలను చంపారే కాంగ్రెస్. 1998లో మళ్ళీ బీజేపీ ఊపిరి పోసింది తెలంగాణకు. మేము చేసిన తీర్మానం కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు. ఆరిపోయిన దీపాన్ని, ఆరిపోయిన తెలంగాణ అమరవీరుల ఆశ జ్యోతిని మేము వెలిగించాం. 98లో భారత పార్లమెంట్లో కూడా మా వల్ల వచ్చింది, సోనియా గాంధీ గారి వల్ల రాలేదు. ఇది చెప్తున్నా, మీరు గుండెలు కాల్చింది మీరు, బుల్లెట్లు వేల్చింది మీరు, ఇందిరాగాంధీ గారు నక్సలైట్లను ముదిరి చంపింది మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం. 1990 మేము వరంగల్ తీర్మానం కరీంనగర్ ఫస్ట్ దయచేసి తెలంగాణ వరకే పరిమితం, తర్వాత దాని గురించి చెప్తాను. తెలంగాణకు ఏదైనా ఈరోజు తెలంగాణకు చెప్పుకునే హక్కు ఉన్నదని మాకు ఒక్కరికి ఉండదు ప్రపంచంలో.
బీఆర్ఎస్కి టీఆర్ఎస్ అస్సలకి లేదు. అసలు నేను 1998లో మళ్ళీ బుల్లెట్లతో వెలుస్తున్నది కాంగ్రెస్ అంటుంటే చెప్పండి. 369 మంది బిడ్డలు ఎవరు చంపారు? ఇందిరాగాంధీ ప్రభుత్వం కాదా? అవునా కాదా? అప్పుడు బీజేపీ పుట్టలేదు, నక్సలైట్ని చంపింది మీరా కాదా? కాబట్టి దయచేసి చరిత్రను మీరు చరిత్ర ఎన్నికలు దాస్తారు. 1998లో మేము కాకినాడ తీర్మానం తెలంగాణ గురించి చెప్పే హక్కు బీజేపీ అంటారు బరాబర్. పార్లమెంట్ లో కూడా సుష్మా స్వరాజ్ గారు అన్నారు, మీకు చూపించుకుంటున్నారు, మీరు వీడియో చూడండి, తెలంగాణ బిడ్డలకు చెప్పి మీరు చావద్దు, మీరు బతికి తెలంగాణ చూడాలా. తెలంగాణ మూమెంట్ టైంలో రాజీనామాలు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. లక్ష్మీనారాయణ గారు చెప్తే హక్కు అదే తప్పైంది. ఒక ఓటు 2 రాష్ట్రాలే తప్పైంది. అక్కడ నుంచే కదా కేసీఆర్ గారు కూడా మేము చెప్పినప్పుడు ఏమన్నారండి, కేసీఆర్ గారు కూడా ఆల్రెడీ తెలుగుదేశం మంత్రిగా ఉన్నాడు, తర్వాత తెలుసుకొని బయటకు వచ్చింది. ఏం తెలుసుకున్నాడు ఏం కదా అందరికి తెలుసు. మంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చింది అనేది ఒక ఉద్యమకారుడు మేము గౌరవిస్తాం అంతవరకే. కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి కుటుంబానికి మంచి పెడతాను మేము ఎట్లా ఒప్పుకుంటాం? అది 1200 మంది అమరుల తాగాల గడ్డ తీసే అవకాశం ఉంది, బయటకు తీయొచ్చు. మీరు రెండోది రాకేష్ రెడ్డి గారి యొక్క ఆరోగెన్స్, రాకేష్ రెడ్డి గారి యొక్క ఈ లైఫ్ పొలిటికల్ లైఫ్ మీరు చూసారు కదా. రాకేష్ రెడ్డి గారికి సింగపూర్లో వ్యాపారాలు ఉన్నాయి. రాకేష్ రెడ్డి గారు లైసెన్స్డ్ ఎర్రచందనం అనేది సినిమాలు చూస్తుంటారు. ఆయన రోజు చూస్తూ ఉంటారు, రోజు ఒక ఆ దుంపను చూస్తూ ఉంటారు ఆయన. అటువంటి కెరీర్ కూడా ఉంది. ఇప్పుడు కేవలం ఆ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు చెప్పింది చేతులు మొత్తం బొగ్గులు వచ్చేవి, నేను ఎక్కడ పనిచేసిన అని చెప్పి. మీ ఇప్పుడు రాకేష్ రెడ్డి ఆస్తుల విలువ ఎంత ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి తీసుకోండి. మీరు అందరూ చెప్తారు కదా, అక్కడ ఇచ్చే డాటా ఇక్కడ చెప్తారు కదా. అందరూ ఒక్కరే ఉన్నాయి, అదే అక్కడ ఇచ్చే డాటా ఏదో అక్కడ ఉంటుంది. అది మిమ్మల్ని అభిమానించే కోసం చెప్పు. ఏదో ఉండడానికి 10,000 కోట్లు, ఉండడానికి ఇల్లు 10,000 కోట్లు, 10,000 కోట్లు ఉంటే ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాను నేను ఇంతసేపు. 5,000 కోట్లు. ఒకటండి నిజం చెప్తున్నాను, సామాన్య కుటుంబం నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు ఎక్కుకుంటా దిగుకుంటూ వచ్చాను. ఈరోజు కూడా నేను తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడేది ఆవేదనతోనే మాట్లాడతాను. మేము సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు అంటే నిరుద్యోగుల పట్ల కావచ్చు, సామాన్యుల పట్ల కావచ్చు, పేదల పట్ల కావచ్చు, అన్నీ అనుభవించి వచ్చాం. నేను ఇప్పటివరకు అసెంబ్లీలో మాట్లాడింది విద్య గురించి మాట్లాడాను, వైద్యం గురించి మాట్లాడాను, నిరుద్యోగుల గురించి మాట్లాడాను, మాజీ సైనికుల గురించి మాట్లాడాను, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడాను, పెన్షన్ల గురించి మాట్లాడాను, గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడాను. ఎక్కడ కూడా తొనకలేదు, వెనకలేదు. సమాజం పట్ల నాకున్న ఒక ఆవేదన ఉంది నా గుండెలలో. డబ్బు అంటారా, డబ్బుతో పోయేదేం లేదండి. డబ్బు అవసరమే, కానీ డబ్బును మాత్రం వెంబట తీసుకుపోయేది లేదు. ఎన్ని దేశాల వ్యాపారాలు ఉన్నాయి? వ్యాపారాలు అన్ని క్లోజ్ చేశాను. సింగపూర్లో అన్ని క్లోజ్ చేశాను, సింగపూర్ క్లోజ్ చేశాను, అన్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఓన్లీ రాజకీయం, ఫుల్ ప్లెజ్డ్ పాలిటిక్స్ మొత్తం రెడ్ చాండల్స్ మొత్తం క్లోజ్ చేశాం. అది ఒక నడవట్లే, వ్యాపారం నడవట్లే. ఓల్డ్ స్టాక్ ఉంది, అది ఎప్పుడైతే కొత్త స్టాక్ అది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇంకా దానికి టైం స్పెండ్ చేయాలి, మార్కెటింగ్ నేను చేయాలి, అది నేను చేయలేను ఇప్పుడు. మార్కెటింగ్ అంటే టోటల్ డిఫరెంట్ స్కిల్స్ కావాలి. ఎన్ని దేశాల్లో ఉండే ఒకప్పుడు వ్యాపారాలు? ఎన్ని దేశాలు ఇప్పుడు కాదు, నేను 1998లో నేను 96 లైసెన్స్ తీశాను ఇండియాలో ఫస్ట్. 98లో నాకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడున్న ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. భారతదేశానికి చెందిన నిజామాబాద్కి చెందిన ఒక యువకుడు రాకేష్ రెడ్డికి మొదటిసారి అనుమతి ఇచ్చిన విదేశాలకి. చాలా నాకు బాధ. ఎవరైనా అన్నా, ఎవరైనా అపనిందలు వేసినా తప్పదు రాజకీయాలలో. మరి వాళ్ళకి ఏదో ఒకటి అంటాను కూడా ఉండాలి కదా పాపం. ఒకడు చర్మం వ్యాపారం చేస్తూ కూడా అంటున్నాను. చర్మం కొందరు అందరూ ఏమంటే జుట్టు పకిరికాలు, పట్టు పకిరికాలు, ఆడొకడు ఈడొకడు ఉంటాడు. ఒకడు ఊర్లో కడుపు బినోడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ లెక్క వాళ్ళ తాతలు సంపాదించి పెడితే పెరగన్నం తిని పెరగలేదు నేను, కారం బుద్ధని తిని పెరిగిన. వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఎన్నడూ ఒక ఎన్నికలతో గెలిచిన కూడా గారు ఏదో ఇట్లా ఆకాశం మీద ఉంటే మా మీద అని అనుకుంటారు తప్ప వాళ్ళ మీద పడుతుంది. ఎందరికో ఈరోజు బాధనైనా, కానీ ఎందరికో ఈరోజు ధైర్యమైనా. విదేశాల్లో ఎన్ని రోజులు ఉన్నారు? ఎన్ని రోజులు అక్కడే తిరిగాను దేశాలు అనేది. కానీ రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు అది నేను ఎంత తిరిగాను కదా. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు తిరుగుతున్న టైం పరిచయం మీకు? ఎక్కడ కలిసేవారు? ఉంటే నేను ఉంటాను, వాళ్ళు ఉండే నేను ఉంటాను. అందరూ నేను ఉండేది రేవంత్ రెడ్డి వెళ్ళేవట్లా. అలా తమ్ముడిని నాయలు గోడ నాటము అంతేనా? ఏముంటుంది, కలుస్తారు ఇప్పుడు కలుస్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, ఆయన ముఖ్యమంత్రి గారు. మేము ఎంత మా ముఖ్యమంత్రి గారు ఆయన ఒకప్పుడు నైబర్ కదా, వాళ్ళ అన్నతో కొన్ని రోజులు పెళ్ళిళ్ళలో ఆయన కలిసాను. నమస్తే అంటే నమస్తే ఏముంటుంది. రాజకీయాలు రమ్మని అడగలే ఇప్పుడు? చెప్పాను కదా వేరే ఇంటర్వ్యూలో ముందు రమ్మన్నది రేవంత్ నాన్న. మరి ఎందుకు ఆ పార్టీ చూస్ చేసుకోలేదు మీరు? ఇప్పుడు మోదీ పట్ల మనం ఒక ఫ్లైట్ మిస్ అవుతుంది, ఇంకో ఫ్లైట్ ఎక్కాలనుకుంటాము. ఎయిర్ ఇండియా కాకపోతే జెట్ ఎయిర్వేస్ అన్న. ఆ రోజు
రేవంత్ రెడ్డి గారు నాకు అదే చెప్తున్నా కదా, నాకు వ్యక్తిగతంగా నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు వ్యక్తిగతంగా ఇష్టం మంచి మంచి ఇవాళ ఇంకో డే కూడా ఇవాళ 4/7/2026 ఆయన 20 ఏళ్ళ క్రితం ఇదే రోజు జడ్పీటీసీ అయిందంట, జడ్పీటీసీ సీఎం అయ్యారంట. మీ టార్గెట్? నాకు నేను నిన్న చెప్పానండి దానికి. ఈరోజు మీ టీవీ ద్వారా కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డికి మంచి శుభాకాంక్షలు చెప్తూ ఆయన జీవితంలో ఈ ఎత్తులు ఎదిగినందుకు చాలా గర్వంగా కూడా ఉంది నాకు. ఒక సామాన్యుడు ఒక పెయింటర్ స్థాయి నుంచి తొడగొట్టి దొరల గడిలం కొలగొట్టిండు. ఓకే, మేము కోల్పోయిండొచ్చు భారతీయ జనతా పార్టీ ఆ బాల్ని మిస్ అయ్యిండొచ్చు క్యాష్, కానీ వాళ్ళు ఉంటే మాత్రం తెలంగాణ రజాకర్ రాజ్యం అవుతుండే. ఓకే, అవినీతి వేరే విషయం, సబ్జెక్ట్ అంతా పక్కన పెడితే వ్యక్తిగతంగా ఈరోజు 20 సంవత్సరాల రాజకీయ జీవితం పూర్తి చేసినందుకు మీ టార్గెట్ ఏంటి? మీ టార్గెట్ ఏంటి రాజకీయాలలో? నా రాజకీయాలు క్లియర్ అండి. గతం లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానంలో రాజకీయం చేసేవాడిని. ఏదున్నా భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేయాల్సింది నా భవిష్యత్తుని. ఇంకంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యామోహం లేవు, ఎటువంటి కోరికలు లేవు. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని నాకు ఉంటే ఐడియాలజీ చెప్తాను, ఏదో వస్తే ఏదైనా చేయొచ్చు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచవచ్చు. పాత బస్తీలే 18 గుళ్ళు మూసేసినారు కదా, హోంమంత్రిగా పోయి దర్శించుకోవాలన్నది ఓపెన్ చేసి, అంతే. అంతకుమించి ఏముంటుంది? శివలింగాల మీద ఉత్సవస్తున్నారు కదా, పోయి యూపీ ట్రీట్మెంట్ ఇద్దామని. యూపీ ట్రీట్మెంట్ బుల్డోజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి శివలింగాల మీద వచ్చేందుకు. మీరు వచ్చినాక అదే ఇద్దరు భయం అవుతారు జనం అంతా. ఒకటేనండి, మా దేశంలో మేము మా గుళ్ళలకు మేము పోలేని పరిస్థితికి వస్తే భవిష్యత్తు ఎట్లా అనేది ఎవడో ఒక్కడు తెగించాలండి. బుల్డోజర్ అయితే కావాల్సిందే చాలా విషయాలలో. ధర్మ బుల్డోజర్లు ఉండాలి, అధర్మ బుల్డోజర్ ఉండదు. హిందువైనా ఎవడైనా, హిందువు అంటే కూడా హిందువుని కూడా హిందూ ముస్లిం అని ఏముండదు, ఆ తేడా ఉండదు. మీరు హిస్టరీ చెప్పిన టైంలో నాకు చాలా వివరంగా తెలుసు మీరు ఎట్లా ఏందని చెప్పి. బట్ ఒక క్వశ్చన్ నాకు ఇక్కడ అప్పుడు అడుగుదాం అనుకున్నా, నేను చాలా మిస్ అయి ఉండే. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు జాయిన్ అవుతున్న టైంలో రైట్ రాష్ట్రానికి మీ మీద రకరకాల ఆరోపణలు, స్మగ్లర్ అని రకరకాల ప్రతిపక్షాలే కాదు, ఒకనొక సిచ్యువేషన్లో ఆఫ్ ద రికార్డులో చాలామంది మాట్లాడుకున్న మాట, మీరు రావడం బండి సంజయ్ కూడా ఇష్టం లేదు, అందుకే మిమ్మల్ని తరుణ్ చుక్ నేతృత్వంలో జాయిన్ చేసుకొని ఓ పెద్ద కార్ రాలి, నాకు తెలుసు 1/2 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా మొత్తం కార్లే ఉన్నాయి ఆర్మూర్కి మీరు వచ్చేటప్పటికి. తరుణ్ ప్రసాద్ గారు దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళి కండువా కప్పించుకొని వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారు. మిమ్మల్ని బండి సంజయ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు, స్మగ్లర్ అనే ఒక ఆరోపణతోనో ఒక పేరుతోనో. తప్పేముంది? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఓటుకు నిరుద్దంగానే కాంగ్రెస్ స్వీకరించలేదు, కాంగ్రెస్లోకి వచ్చాను. నిజమేనా ఇది? నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డిని అది నాకు తెలియదు, ఎందుకంటే అంత పెద్ద ఆ స్థాయిలో ఆ టైం మామూలు కార్యకర్తను నేను. నా గురించి ఆర్టీవీ రవిప్రకాష్ ఏమనుకున్నాడు, లేకపోతే మయోం రామేశ్వరరావు ఏమనుకున్నాడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమనుకున్నాడు నాకు తెలియదు కదా. వీళ్ళేమో పుట్టుకతో కోట్లలో పుట్టిన వాళ్ళు ఆయన, మేమేమో సామాన్యం ఎవడేమనుకుంటే నేనేమంటున్నా అంటే ఆ రోజు ఎవరేమనుకున్నారు అనేది నేను పట్టించుకోలేదు. రెండోది మీకు చెప్తున్నాను, నేను అనే ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఇదే అన్నారు, అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాక కూడా అక్కడ నుంచి జాయిన్ అవ్వడం అట్లేం లేదు, అది ఉప్పుకారులు తప్ప. అది ఏదో అసలు యాక్సిడెంట్గా జరిగింది. నాకు అసలు అందరికన్నా కాంగ్రెస్ ఎక్కువ 10 సార్లు పిలిచినాను, బీఆర్ఎస్లు కూడా రమ్మన్నారు. తప్పేముంది? రాజకీయంలో ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు రమ్మంటాయి, పార్టీలు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, తప్పేముంది అంటున్నాను. సిద్ధాంతాలు ఎక్కడన్నా వాళ్ళు పక్షపాతం మరీ ఎక్కువైంది తప్ప పార్టీలు ఎందుకు చెడ్డ అవుతాయండి? మెజారిటీ ప్రజల పట్ల ఎక్కువ పక్షపాతం చూపిస్తున్నారు, మైనార్టీలను బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు. అట్లా చేయొద్దు అంటున్నాను. బీజేపీలో కాంగ్రెస్లో మంచి వాళ్ళు ఉంటారు. ఈ డిస్కషన్ దగ్గర ఎప్పుడు రాలేదంటారా? బండి సంజయ్ గారు అంకరించకపోవడం ఎప్పుడు అసలు నేను మామూలు కార్యకర్త, నా గురించి చర్చించుకుంటే నాయకున్నా వాళ్ళ దృష్టిలో. బండి సంజయ్ గారు అంటే పెద్ద నాయకుడు. మీరు వచ్చినారో 2 రోజులు అదే వార్త, మీ కార్ల ముచ్చట లేకపోతే మీరు వచ్చిన తీరు ముచ్చట ఇదే జరిగింది. ఈటెల రాజేందర్ బండి సంజయ్ పంచాయతీ ఏంది, ఇది సాల్వ్ అవుతుందా? పాపం ఆయన గురించి ఫ్లెక్సీలు వేస్తారు, ఆయన ఏడుస్తున్నారు. అవన్నీ చిన్న చిన్న సమస్యలు అండి, సహజంగా ఉంటాయి. ఎందుకంటే బీజేపీ నాయకులు వేస్తారు ఫ్లెక్సీలు పాపం ఆయన గురించి. ఎందుకంటే కొంత మనకు సినిమా స్టార్ల అభిమానులు ఉన్నట్టుంటారు. ఓకే, ఆడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రీడ్ పోస్టర్, ఆడు పోస్టర్ ఇట్లా కొట్టుకుంటారు కొంతమంది. ఫ్యాన్స్ వారు కానీ పొలిటికల్ వారు ఏం లేదంటారు. వెన్నుపోటు పొడుస్తారని బండి సంజయ్కి ఏం రాసింది, ధర్మపురి అరవింద్కి ఏం రాసింది, ఈటెల రాజన్కి అవే జరుగుతాయండి. వాళ్ళు చిన్నపిల్లలు గారు అందరు కూడా మెచ్యూర్డ్ పొలిటీషియన్స్, అందరికి మంచిగా అవగాహన ఉంది, అందరూ ముఖ్యమంత్రులు గారు, ముఖ్యమంత్రి పోస్ట్ ఒకటే ఉంది, కానీ చాలా అవకాశాలు ఉంటాయి ప్రజాసేవ చేయడానికి. మంత్రి పదవి ఎందుకు? ఎమ్మెల్యే ఉంటే కూడా మత్తు చేస్తున్నాను నేను. 200 కోట్లు తెచ్చి ఇంటిగ్రేటెడ్ తెచ్చిన, 200 కోట్లు పెట్టి రోడ్లు తీసుకొచ్చినాం, కొట్లాడి ఏమిటి ఏదో ఒకటి చేయొచ్చు కదా, శాసనసభ కూడా చేయొచ్చు. కాబట్టి అట్లాంటివన్నీ ఈ మీడియా సృష్టించిన
కథలు. ఫ్లెక్సీలు వాళ్ళు వేస్తే మీడియా సో అదే చెప్తా. అంటే కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు చిన్న చిన్న ఇక ఇవి వాళ్ళు వేసిన ఫ్లెక్సీలు చూపిస్తున్నాం మేము, ఏం చేసిన ఎక్కువ ఉంది. 33 జిల్లాలు మనవచ్చు. ఏ జిల్లాలో ఓటు పోస్టర్ ఎత్తాడు, ఓటు జిల్లాలో ఓటు టెంట్ కడతాడు, అది 20 పాపం ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కట్టిరు టెంట్లు ఈ పోస్టర్లన్నీ కూడా. అవన్నీ చిన్న చిన్న అవి ఏముండేయండి. భారతీయ జనతా పార్టీ గురించి అట్లాంటి ఏం మా పోలు ఇప్పటి వెళ్ళాయి. ఇంతకుముందు కొద్ది ఇబ్బందులు అయినాయి అట్లాంటి ఆ పోల వల్ల. ఇప్పుడు అందరూ రెడీ ఉన్నారు యుద్ధానికి, ధర్మ యుద్ధానికి. ఆదేశం నిర్దేశం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా యుద్ధం చేయాల్సిందే ప్రజాక్షేత్రంలో. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో నాకు తెలిసి కాసేపు ఒకసారి వర్షం గురించి వెలిచినట్టు అయింది. ఆయన ఎక్కడ 1947 కంటే ముందు దేశ విభజన నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ 3 ఏళ్ల తర్వాత ఇంకో మాట స్టార్టింగ్లో అన్నారు ఆయన. ఈ 3 ఏళ్లలో ఆయనను ఓ సామాన్య కార్యకర్తగా ఇంటర్వ్యూ తీసుకున్న రోజు, తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం, చాలా ఇంటర్వ్యూలు కలిసాం, కానీ ఎగ్జాక్ట్గా మెమొరీ గుర్తు చేసుకున్నాను. తర్వాత 3 ఏళ్ళకి మళ్ళీ హోంమంత్రిగా వచ్చి కూర్చుంటారంటున్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. సో ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఆయనకు మాట్లాడిన మాటల పైన మీ అభిప్రాయం, మీకు నన్ను మనల్ని కామెంట్ చేయండి.